హాయ్ అండి. నమస్తే. మీ అన్నపూర్ణ. ఈరోజు నేను సింపుల్‌గా క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్‌గా అయిపోతది. టేస్ట్ కూడా చాలా బావుంటది. నేను స్టవ్ ముట్టించేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు ఇట్లా తుంపేసేసుకోవాలి. అట్లానే శనగపప్పు ఒక హాఫ్ స్పూను, మినప్పప్పు ఒక హాఫ్ స్పూను, ఆవాలు ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఈ ఫ్రై చేసుకున్నాము. ఇదిగోండి మన తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నాము. ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాం. మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. క్యాబేజీ ఫ్రైకి కొంచెం దోరగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. అట్లానే ఒక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ తోటి ఒక స్పూను, అట్లానే 2 డబ్బుల కరివేపాకు కూడా వేసేసుకున్నాము. అట్లానే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇవ్వండి. తాలింపు ఇట్లా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము క్యాబేజీ శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసానండి. నేను క్యాబేజీ వేసేసుకున్నాము. ఇవ్వండి క్యాబేజీ వేసేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాము. ఒకసారి ఫ్రై సరిపోయినంత వేసేసుకున్నామండి. నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాము. మంట మాత్రం ఐలోనే పెట్టుకుంది. ఇదిగోండి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట మాత్రం హైలోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇదిగోండి ఫ్రైలోకి మనం కారం రెడీ చేసుకుందామండి. అంతగా నేను ఒక ఇనుప బాండి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. అట్లానే ఎండుమిరపకాయలు ఒక 8-10 దాకా ఉన్నాయండి. ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము అండి. ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఏం ఆయిల్ వేయద్దండి, ఒట్టిగానే ఫ్రై చేయాలి. ఎండుమిరపకాయలు తీసేసుకున్నాము. అదే బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల దాకా పల్లీలు వేసుకుంటున్నాము. పల్లీలు కొంచెం వేపుకున్నాము. ఇవన్నీ పల్లీలు వేగుతున్నాయి కదా. కొంచెం పల్లీలు వేగిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర కూడా వేసుకున్నాము. కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి అట్లా ఫ్రై చేసుకొని ఆపేసుకున్నాము అండి. మంచిగా మగ్గిపోతుంది కదా. మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా కలుపుకుంటూ ఉండండి క్యాబేజీని. మంట మాత్రం ఐలోనే పెట్టుకోండి, తొందరగా మగ్గిపోతుంది. క్యాబేజీలో నీరు ఉంటుంది కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఐలో పెట్టుకుంటే మంట. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము. మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. మిక్సీ జార్లోకి మనం వేపుకున్న ఎండుమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసేసుకున్నానండి. అట్లానే ఎల్లిపాయలు అండి. మనం ఒక పాయ మొత్తం ఇట్లా పొట్టు తీయకుండా వేసేసుకున్నాను. అట్లానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మిక్సీ పట్టేసుకున్నాము. పొడి చేసుకున్నాం కారపొడి. ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు మన క్యాబేజీలో కొన్న వాటర్ అంతా అయిపోయింది కదా, చూసారు కదండి. ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మాత్రం మంట సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను మిక్సీలో కారం పట్టేసేసాను, పల్లీల కారము. ఇప్పుడు ఈ కారాన్ని మనం వేసేసుకున్నాం. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. చూసాక మంచిగా ఫ్రై అయిపోయింది క్యాబేజీ. అది కలిపేసుకున్నాం చూసారు కదా. వాటర్ అంటిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు పట్టుకున్న కారపొడి మొత్తం వేసేసుకున్నామండి. కారపొడి వేసుకున్నాం కదా, మంచిగా ఒకసారి కలిపేసుకున్నాము. ఈ కారంతో టేస్ట్ చాలా బాగుంటుందండి క్యాబేజీ ఫ్రై. సింపుల్గా చేసేసాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే ఇలా చేసుకొని తినండి. మళ్ళీ ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. కారపొడి వేసి కలిపేసుకున్నాం కదండి. మూత పెట్టేసి 1 నిమిషం ఉంచుకుందాము. చూసేసుకున్నామండి. ఇంకా మనం గ్యాస్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసేసి గ్యాస్ ఆపేద్దాం. ఇంకా
ఇదిగోండి క్యాబేజీ ఫ్రై అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ ఫ్రై మాత్రం. నేను ఇలా చేస్తున్న సేమ్ అలా చేయండి పల్లి కారం వేసి. చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీ పులక పూరికి కూడా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.